నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో మనం ఆరా అంటే ఏంటి, అది ఎట్లాగా మనం పెంచుకోవచ్చు అన్న విషయం చెప్పుకున్నాము. ఈరోజు మనము ఆరా అసలు ఎట్లా తగ్గుతుంది అన్న విషయం చెప్పుకుందాం. ఆరా అంటే చెప్పాను, ఒక ప్రకాశం, ఒక సూక్ష్మ శరీరం, మన చుట్టూరు ఉండే లైట్ ఎనర్జీ, అది ఎగ్జాక్ట్లీ మన శరీరం షేప్లోనే ఉంటుంది. సో ఈ ఆరా ఎలా తగ్గుతుంది? యూజువల్లీ మనము పక్కింటి పిన్నిగారి గురించి, ఎదురింటి అక్కగారి గురించి చెప్పుకుంటే ఆరా తగ్గిపోతుందండి. అంటే ఏంటి? గాసిప్. వాళ్ళు అలాగా, వాళ్ళు ఇలాగా అని మనం చెప్తే, ఎవరినైనా క్రిటిసైజ్ చేస్తే, కంప్లైంట్స్ చేస్తే మన ఆరా తగ్గుతుంది. ఎందుకంటే మనం వాళ్ళకి ఎనర్జీ యాడ్ చేస్తున్నాము. మన ఎనర్జీ థాట్ రూపంలో ఒక వైబ్రేషన్, అది మనం ఇంకొకళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళ మీద ధ్యాస పెడుతున్నాం, వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాము. మన ఆరాలో ఆ వైబ్రేషన్ డెఫినెట్లీ వస్తుంది. కానీ వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తే, ఎవరైతే మనకి పెయిన్ ఇచ్చారో, ఎవరైతే మన గురించి చెడ్డ చేశారో వాళ్ళ గురించి మనం ఎప్పుడూ ఆలోచిస్తే ఏమవుతుందంటే మన ఎనర్జీ వాళ్ళకి యాడ్ చేసినట్టు అవుతుంది. మనం యాడ్ చేస్తే వాళ్ళేంటి, వాళ్ళు మన ఎనర్జీ తీసుకుని బాగానే ఉంటారు, కానీ మనం దుఃఖంలో ఉంటే ఇంకా దుఃఖంలోకి వెళ్తూ ఉంటాము. సో అందుకునే ఎవరి గురించి గాసిప్ చేయకూడదు. చేస్తే ఇట్లాంటి మనకే మనం హాని చేసుకున్నట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సినిమా యాక్టర్లను చూసారా? వాళ్ళ ఆరా ఎంత పెద్దగా ఉంటుందో, ఎంత బాగుంటుందో, మంచి వైబ్రెంట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? టెన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ గురించి ఆలోచిస్తారు, వాళ్ళని చూడాలనుకుంటారు. సో ఇన్ని థాట్ ప్రాసెసెస్ మనం వాళ్ళకి యాడ్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం ఇంత థాట్ ప్రాసెస్ వాళ్ళకి యాడ్ చేస్తామో వాళ్ళ ఆరా పెరుగుతూ పోతుంది. ఎంత పెద్ద ఆరా అయిపోతుంది అంటే వాళ్ళు అన్ని మిలియన్ హార్ట్స్ని వాళ్ళు ఇంప్రెస్ చేయగలరు మన ఎనర్జీతోటి. సో మనకి తెలియాలి మనం ఎవరి గురించి ఆలోచించాలో. అందుకనే పూర్వకాలంలో మన ఋషులు అనేవారు, గురువు మీద ధ్యానం పెట్టండి, లేకపోతే ఏదైనా మంత్రం చేస్తుంటే దాని మీద ధ్యానం పెట్టండి, లేకపోతే స్వయం సెల్ఫ్ లవ్ మీ మీద ధ్యానం పెట్టుకోండి. ఎందుకంటే మీ ఎనర్జీ మీకే ఉంటుంది, అది డిస్ట్రిబ్యూట్ అవ్వదు, అది ఎన్నో చోటల స్కాటర్ అవ్వదు, ఎన్నో చోటలకి మనం అది పంచుతాం చూసారా, వాళ్ళ గురించి ఆలోచించి అది ఉండదు. ఇంకో విషయం, అబద్ధం చెప్తే మన ఆరా పడిపోతుందండి. ఇది ఎలాగంటే, మన మనసు ఒక మాట చెప్తుంది, మన హృదయానికి ఒక మాట తెలుసు. మనలోనే రెండు విషయాల్లో క్లాష్ వస్తుంది. మన సబ్కాన్షియస్ తెలుసు అది తప్పు అని, కానీ మన మనసు ఏం చెప్తుంది, ఇది చెప్పండి అన్నప్పుడు ఆ ఎనర్జీ క్లాష్ వల్ల మన ఆరా ష్రింక్ అయిపోతుంది. ష్రింక్ అయితే ఎవరికి నష్టం? మనకే కదా. సో అందుకనే పిల్లలకి మనం నేర్పాల్సింది ఏంటంటే, అబద్ధం చెప్పొద్దు, అబద్ధం చెప్తే ఏమవుతుంది అని రీజన్ కూడా ఇవ్వాలి సైంటిఫిక్గా. ఇది రీజన్ అన్నమాట. మన ఎనర్జీ ఫీల్డ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కదా, ఆరాని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. అదేమవుతుందంటే అది ష్రింక్ అవుతుంది. ఆరా ష్రింక్ అయితే మన ఎనర్జీ తగ్గుతుంది. సో ఇది ఒక రీజన్ అండి, ఆరా ష్రింక్ అవుతానికి, తగ్గుతానికి. తర్వాత మనం మెటల్స్ వేసుకుంటాం చూసారా, అవి ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేసుకుంటూ ఉండాలి. ఎలా ప్యూరిఫై చేస్తాము? ఒక గాజు అయినా లేకపోతే ప్లాస్టిక్ కంటైనర్లో అయినా మన దొడ్డుప్పు ఉంటుంది చూసారా, కళ్ళుప్పు, క్రిస్టల్ సాల్ట్ తీసుకొచ్చి వేసి మనం డైలీ వేసుకునే ఆర్నమెంట్స్ వీక్లీ వన్స్ దాంట్లో ఉంచి, ఓవర్ నైట్ ఉంచి 24 hours అయినా లేకపోతే ఆ వాటర్ని ఫ్లష్ చేయాలి. అక్కడ ఇక్కడ పాడేయకూడదు, మనం తొక్కకూడదు. సో ఆ ఎనర్జీని మనం ఏం చేస్తామంటే, మెటల్ మనని ప్రొటెక్ట్ చేస్తానికి ఆ ఎనర్జీ తీసుకుంటుంది. తీసుకుని
అది ఫుల్ అయిపోయిన తర్వాత మన ఎనర్జీ మళ్ళీ లాగుతుంది. కాబట్టి మనం డైలీ వేసుకునే ఐటమ్స్, ఎస్పెషలీ మన చైన్స్, మన బ్యాంగిల్స్, మన రింగ్స్, వాటిల్ని రెగ్యులర్గా క్లెన్స్ చేసుకోవాలి. అట్లాగే మన ఇంట్లో ఏమైనా మెటల్ ఐటమ్స్ ఉంటే వాటిలోంచి మీకు దాని పక్కన కూర్చున్నప్పుడు ఎప్పుడైనా చాలా ఆవలింతలు వస్తున్నట్టు, చాలా బద్ధకంగా ఉండి లేజీనెస్ వస్తున్నట్టు అనిపిస్తే దాని ఆరాలో మీరు కూర్చుంటే మీ ఎనర్జీ కూడా ష్రింక్ అవుతూ మొదలు పెడుతుంది. ఎందుకంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది, టూ థింగ్స్ మధ్యన, ఆర్ మన మధ్యన అండ్ మన చుట్టూరు ఉన్న ఐటమ్స్ మధ్యన. సో అలాంటివి ఏమన్నా ఉంటే మన ఎనర్జీస్ మళ్ళీ అవి తీసుకుంటాం మొదలు పెడతాయి. కాబట్టి ఎక్కువ మెటాలిక్ ఐటమ్స్, ఎస్పెషలీ రాట్ అయాన్, రీసైకిల్డ్ అయాన్, ఇలాంటి వీటితో తయారు చేసిన మెటల్స్, అలాంటి సామాన్లు మన ఇంట్లో పెట్టుకుంటే మన ఆరా మీద అది తప్పకుండా ఎఫెక్ట్ చేస్తుంది.